వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు అది తుక్కుగా మారిపోయిందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తారని ఉద్యమాలు జరిగాయి. ఉక్కు నగరంలో కార్మిక సంఘాలు రోడ్డెక్కని రోజంటూ లేదు. ప్రైవేటైజేషన్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దీనిపై స్పందించి హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగినటువంటి ప్రమాదం యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ఎందుకు అలా జరిగింది? మరణాలకు బాధ్యులెవరు? స్టీల్ ప్లాంట్ లో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు రేకెత్తుతున్న ప్రెజెంట్ నిర్వహణ లోపమే ప్రాణాలు తీసిందే? తూతూ మంత్రంగా ప్లాంట్ ను నడుపుతున్నారా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఉద్యమించిన ఏ ఒక్కరూ అందులోని భద్రతా వ్యవస్థలపై దృష్టి పెట్టలేకపోయారా? పైన పటారం లోన లొటారంగా మారిపోవడమే ఇంత పెద్ద ప్రాణ నష్టానికి కారణమైందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి అనేక కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా త్రిమాన్ కమిటీ రిపోర్ట్ అయితే రాలేదు. రేపు సాయంత్రానికల్లా మనకి విచారణ జరిపిన తర్వాత అసలు కారణాలు ఏంటని బయట చెప్తారు. కానీ అనేక కారణాలు వస్తున్నాయి. దీంట్లో భద్రతా వైఫల్యం అంటున్నారు, లేదంటే కనుక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లే జరిగింది అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్, రెగ్యులర్గా ఏదైతే మెయింటెనెన్స్ చేయాలో అది కూడా చేయలేదు అంటున్నారు. ఇంకొకటి పైప్ లైన్ ఏదో లీక్ అయింది, దాన్ని కూడా పట్టించుకోలేదు, అందుకే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్. అసలు ఎందుకు జరిగింది ప్రమాదం అనేది తెలుసుకుందాం. మనతో పాటు సాత్విక గుప్తా గారు ఉన్నారు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్. నమస్తే అండి. హలో. హలో అండి, నమస్తే అండి, వినిపిస్తుందా? ఎస్. సాత్విక గారు, ఏ విధంగా చూడాలంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కడో చోట లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది, లేదంటే నిర్లక్ష్యమైనా కనిపిస్తుండాలి. ఈ ప్రమాదానికి కారణం ఏమనుకోవచ్చు? జనరల్ గా ఎనీ ఫ్యాక్టరీ అయినా మనం చూసుకున్నట్టు అయితే అక్కడ జరిగే వర్క్ ని బట్టి మనము అక్కడ హజార్డస్ సిచ్యువేషన్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మెల్టింగ్ పాట్ అనేది జరుగుతుంది, అంటే స్టీల్ మెల్టింగ్ ఫ్రమ్ 1500 to 2000 degrees. సో అక్కడ మనం చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ మిషనరీ అండ్ ఆటోమేషన్ ఉంటుందండి. సో దాని డిజైనింగ్, దాని ఇంజనీరింగ్, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత దాన్ని వర్కర్స్ ఎలా అమలు పరిచారు అనే దాన్ని మనం చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఆ బకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పడిపోయాయి అని అన్నారు. సో దానికి తగ్గ రికార్డ్స్, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ఇది. అండ్ నాట్ జస్ట్ దట్, అక్కడ ప్రాపర్ గా వాళ్ళకు పీపీఈ సెట్ అనేది ఇచ్చారా లేదా అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ అంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ కాకుండా జనరల్ గా ఫ్లాష్ అవుట్ అయ్యింది అనుకోండి, సపోజ్, ఓకేనా, ఏదన్నా చిన్న ఫ్లాష్ అవుట్స్ అయినా కూడా దానికి ఎలాంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది కూడా ఉండాలి. అండ్ నాట్ జస్ట్ దట్, ఇలాంటి వాటికి నియర్ మిస్ అనేది ఒక బుక్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చిన్నగా ఏమైనా జరిగాయా, జరిగితే ఎలా జరిగింది, దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఏంటి అనేది, ఇవన్నీ కూడా మనం జనరల్ గా చూసుకోవాల్సింది అనమాట. ఇటువంటి ప్రమాదం అంటే సేమ్ ఇదే ఘటన కదా. అంటే సత్య గారు, ఇప్పుడు ఏదైతే మనం SMS 1 అనుకుంటున్నామో, స్టీల్ మెల్టింగ్ షాప్ 1 అనుకుంటున్నామో, ఈ ప్రమాదం జరగడానికి హాఫ్ అన్ అవర్ ముందు SMS 2 లో కూడా ప్రమాదం జరిగింది, కానీ ఇంత స్థాయిలో కాదు. వెంటనే అలర్ట్ అయ్యారు, దాన్ని కంట్రోల్ చేశారు. అక్కడ ప్రమాదం ఈ స్థాయిలో జరగలేదు కాబట్టి బయటకు రాలేదు. ఇక్కడ ఎప్పుడైతే పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం వల్ల బయటకు జరిగినా కూడా దాన్ని కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు అండి. దాన్నే సేఫ్టీ కల్చర్ అంటారు. సో అంత చిన్నగా అయినప్పుడు అసలు జనరల్ గా అందులో పనిచేసే వాళ్ళకి ఎంత మటుకు పీపీఈస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించిన అక్కడ చార్ట్స్ అనేవి మెన్షన్ చేశారా లేదా, రిస్క్ వర్క్ పర్మిట్ అనేది ఉందా లేదా, వాటికి మెయింటెనెన్స్ అనేది, మెయింటెనెన్స్ ఆపరేషన్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి, అవి ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉన్నాయి అవి. సో ఇలాంటివన్నీ కూడా మనం పరిధిలో తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నాట్ జస్ట్ దట్, వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చారా లేదా, అక్కడ డిజైనింగ్ టీమ్ ఏమైనా అడ్వాన్స్డ్ ఏమన్నా ఉందా, అడ్వాన్స్డ్ డిజైనింగ్ ఏమన్నా ఉందా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు చూసుకుంటే విశాఖ ఇండస్ట్రీస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ వెరీ బిగ్. సో మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనం చూస్తున్నామా లేదా, ఉంటే దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఐ నీడ్ ఆల్ దీస్ డీటెయిల్స్. So we are looking for explanation from the industry is what I would say, and who is the safety officer, what different kinds of safety things that he have took. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కిందకు వస్తుంది, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది, నేషనల్ బిల్డింగ్ కోడ్ కిందకి వస్తుంది, ఇంకా వివిధ సేఫ్టీ వర్క్ అట్ సేఫ్టీ కల్చర్ కిందకి వస్తుంది, సేఫ్టీ కల్చర్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెజిస్లేషన్స్, యాక్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇవన్నిటిని బేస్ చేసుకొని దీనికి సంబంధించిన ప్రాపర్ వాళ్ళు అవుట్కమ్ అనేది బయటికి ఇస్తే బాగుంటుందని వీఆర్ లుకింగ్ ఫర్ ఆన్సర్ ఫ్రమ్ విశాఖ ఇండస్ట్రీ.
సాత్విక గారు, ఇక్కడ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా 1500 సెల్సియస్ అంటే 1500 డిగ్రీల వరకు కూడా వేడి అనేది ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు జనరల్ గా వాళ్ళు ఫుల్ ఫ్లేమ్ రెసిస్టెంట్ ఫుల్ బాడీ జాకెట్ ఉండాలండి, ఫుల్ బాడీ సూట్ ఉండాలి, ఫేస్ షీల్డ్ ఉండాలి, హెడ్ క్యాప్ ఉండాలి, గ్లౌజెస్ ఉండాలి, దీనికి సపరేట్ షూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటీరియల్స్ తోని బిల్డప్ చేసి ఉంటాయి. అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటప్పుడు వీళ్ళు సపరేట్ గా సూట్స్ అనేవి ప్రిపేర్ చేయించుకుంటూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ పడంగానే మనుషులు చనిపోయారు, ఇవన్నీ పడుతున్నాయి, ఇది అయ్యిందంటే చనిపోయేంత వచ్చిందంటే అక్కడ ఉండే మనుషులు అవన్నీ వేసుకోలేదు అని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అంత డిగ్రీస్ అంటే 1500 డిగ్రీస్ ఉన్న ఉష్ణోగ్రత వేడికి ఏదైనా సరే ఏ మెటల్ అయినా కరిగిపోతుంది అంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ లేదండి we have many materials which can survive about 2000 degrees Celsius also. Okay. Yeah, so వీళ్ళు స్పెషల్ గా డిజైన్ చేయించుకోవాలండి. అదే దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. వేర్ ఇస్ ద సేఫ్టీ కల్చర్ ఇస్ మై క్వశ్చన్ మార్క్. అండ్ ఆర్ దే ఫాలోయింగ్? వాళ్ళు ఏం ఫాలో చేశారు అనేది వాళ్ళు బయటకి చెప్పాలండి. చెప్తేనే అండ్ నాట్ జస్ట్ దట్ వాట్ ఈస్ దట్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 3-man కమిటీ అంటే 3 సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు కదా విచారణ కోసం. దీంట్లో ఇన్ని విషయాలు బయటకు వస్తాయనుకోవచ్చు. మీరైతే చాలా విషయాలు చెప్పారు, సేఫ్టీకి సంబంధించి, సూట్కి సంబంధించి, అదేవిధంగా రిస్క్ వర్క్ సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో కంపల్సరీ ఉండాలనేది. ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి కమిటీ ఇవన్నీ కన్సిడర్ లో తీసుకుంటుంది అనుకోవచ్చు. 100% తీసుకోవాలండి. తీసుకుంటేనే వాళ్ళు విచారణ చేసినట్టు, లేకపోతే అది విచారణ కిందికి రాదు. అండ్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ ఇన్ అ బెటర్ వే. I don't doubt it. Definitely Andhra Pradesh government is doing really good job. I can definitely vouch for it. Okay, thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక గుప్తా గారు. ఏదైనా ఈ ప్రమాదానికి సంబంధించి చాలా కారణాలే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్నటువంటి మనుషుల ప్రాణాలు అంటే కార్మికుల ప్రాణాలు కోల్పోవడం అక్కడికక్కడే. ఎందుకంటే అక్కడ ఉన్నది 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి ఒక లావా అంటే ద్రవ్యం. ఏదైతే మనకి ఉక్కు మెటల్ గా మారడానికి ద్రవ్యం ఉంటుందో ఆ ద్రావం అనమాట. సో దాన్ని తీసుకెళ్తున్నప్పుడు అది బ్రేక్ అవ్వడము, ఆ బకెట్ పడిపోవడము, ఆ పడిపోవడంతో బ్లాస్ట్ అవ్వడము, అది చల్లాచెదురుగా పడ్డము, అది బాడీ మీద పడడం వల్ల ఇంత స్థాయిలో ప్రమాదం జరిగిందంటారు. సో ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పూర్తి స్థాయిలో పాటించలేదు. అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ఫుల్ సూట్ ఉంటుంది, అది కూడా 2000 డిగ్రీస్ వరకు కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా. ఒకవేళ ఇన్ కేస్ మనం చేసేటువంటి వర్క్ ప్లేస్ని బట్టి ఆ యొక్క సూట్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దాదాపుగా 2000 డిగ్రీస్ వరకు కూడా ఆ వేడున్న ఆ మెటల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ సూట్ వేసుకొని ఇక్కడ చేయాలి. ఇక్కడ అటువంటి భద్రతా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. మనుషులు ప్రాణాలు కోల్పోయారంటే అది వేసుకోలేనట్టే మనకి అర్థం అవుతుంది అనేది సాత్విక గుప్తా గారు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా రిస్క్ వర్క్ పర్మిట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే రిస్క్ జరిగినప్పుడు ఎంతవరకు వాళ్ళకి దీని మీద నైపుణ్యం ఉంది అనే అంశాలను కూడా ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచైనా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది, ఆ టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగినా సేఫ్ గా బయటకు రావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడిందని చెప్పొచ్చు. ఎస్, మనతో పాటు మాట్లాడడానికి రవి వెంకటరమణ గారు ఉన్నారు వైసీపీ నుంచి, లెల్లా కోటేశ్వరరావు గారు ఉన్నారు టీడీపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా వెంకటరమణ గారు నమస్తే అండి. ఇప్పటికే టీడీపీకి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో ఉండి ఏం జరిగింది ఏంటనేది పరిశీలిస్తున్నారు. వారు అంచనా ప్రకారం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతిపక్షాలు మిగతా వాళ్ళు కూడా ₹1 పరిహారం ఇవ్వాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు? ముందుగా మేడం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఈ భారతదేశ చరిత్రలో ఇలాంటి పోరాటాలు చేసే ఏకైక ఉక్కు పరిశ్రమ ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎంతగో కార్మికులందరూ కాపాడుకొని ఈ యొక్క విశాఖపట్నానికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక రాష్ట్రంలో మంచి చరిత్ర కలిగిన సంస్థని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు తీయడం కానీ భద్రతా ప్రమాణాలు పాటించలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆల్రెడీ మిత్తల్ కంపెనీ అనేది మన అనకాపల్లి జిల్లాకు రావడం, అదే విధంగా దీని మీద అదాని కన్ను పడడం, అప్పటితో ఇక్కడ ఉన్న స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే ఉద్యోగులు కూడా అభద్రతా భావంతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ఎప్పుడు మూత వేస్తారని చెప్పి భయంతో
ఉంటే కనీసం అధికారులు దీని మీద సుమారుగా ఒకప్పుడు 8 hours పనిచేసే డ్యూటీలు పోయి ఈ రోజు 12 hours పనిచేస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రమాదాలు జరిగేటప్పుడు కానీ అంతకు ముందు కూడా భద్రతా ప్రమాణాలు పాటించడానికి కావాల్సిన అక్కడ సిఎండి కానీ సంబంధిత సేఫ్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రోజు వరకు ప్రమాదాలు జరిగేటప్పుడు వచ్చి పరామర్శించి ప్రాణాలు పోయిన తర్వాత వచ్చి పరామర్శించిన సుఖం లేదు. కాబట్టి కంపెనీ యాక్ట్ 1948 ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారంగా భద్రతా ప్రమాణాలు పాటించడంలో కూడా ఈ అధికారులు అదే విధంగా ప్రభుత్వం కూడా దీని మీద నిర్లక్ష్యం వహిస్తుంది. చనిపోయిన ప్రాణాలకు కూడా 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఈ గత పరిశ్రమలో ఎలాంటి సంఘటనలు జరిగేటప్పుడు సుమారుగా ₹1 ఇవ్వడం అనేది జరిగింది. అది కాకుండా ఇప్పటికీ కూడా ఏదైతే పాయింటే కదా, ఏదైతే ప్రాణం పోయిందో తిరిగి తీసుకురావడం ముందుగానే సేఫ్టీ ప్రికాషన్స్ ఉండాలని. ఆ విధంగా గత ప్రభుత్వంలో మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఎందుకు ప్రమాదం జరిగినట్టు, ఎందుకు ప్రాణాలు కోల్పోయినట్టు, ఎందుకు నష్టపరిహారం ప్రకటించినట్టు? అది మేడం, ఏది జరిగినా సరే ఇప్పుడు మేమైతే ఉన్నాయి భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పి చూసాం. కానీ కంపెనీలు కూడా ఇప్పటి వరకు కూడా మేమైతే అక్కడికి వచ్చేటప్పుడు ఏ ఎక్స్గ్రేషియా విషయంలో కూడా ఆ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మేము ఆ రోజు చర్యలు తీసుకున్నాం. ఓకే, కోటేశ్వరరావు గారు ఉన్నారు తీసుకోలేదు కాదు కాదండి, ఇప్పటికైనా చూడండి మేడం. టీడీపీ దగ్గర నుంచి వర్షం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి వెంకటరమణ గారు. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. హలో, నమస్కారం అమ్మా. కోటేశ్వరరావు గారు, అనేక కారణాలు, ఇంకా విచారణ కమిటీ బయటకు పెట్టకపోయినా అనేక కారణాలు ఈ ప్రమాదానికి బయటకు వస్తున్నాయి. ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అని, లేదంటే కనుక కార్మికుల్ని వారి యొక్క భద్రతకు సంబంధించి పట్టించుకోవట్లేదని, మెయింటెనెన్స్ సరిగా చూడడం లేదని, ఇవన్నీ కూడా అవునమ్మా. ఎందుకు ప్రభుత్వం నిజంగానే పట్టించుకోవట్లేదా? ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నాము అని చెప్తున్నటువంటి గవర్నమెంట్ లోపల మాత్రం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యల్లో భాగంగా ఏమీ తీసుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. అమ్మా, ఇది 40 సంవత్సరాలు అయిందమ్మా కన్స్ట్రక్షన్ చేసి. ఈ కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకి షట్ డౌన్స్ చేస్తారమ్మా. షట్ డౌన్ చేసి అక్కడ వీక్ అనేది ఏముందో అనేది చూసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అలాంటిది ఇప్పుడు ఈ స్టీల్ మీ రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ప్రమేయం ఉండదండి. అక్కడ ఈ రాజకీయ నాయకుల మూలంగా ఆగిపోయిన అంటానికి ఎవరికి హక్కు లేదు. అది తప్పు కూడా. ఇది ఏంటంటే కంపెనీ సిఎండీలు ఎండీలు వీళ్ళ కింద బ్యాచ్ వరకు కూడా ఏదైతే ఫర్నిచర్ ఇప్పుడు ఇది ఉందో ఇంకా బోల్డ్ ఫర్నిచర్లు కూడా ఉన్నాయండి స్టీల్ ప్లాంట్ లో. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ అనేవి ఎవ్రీ 2 years 1 year ఏదో ఒక సిస్టమ్ ఉంటుందండి. దానికి ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతా ఉంటుంది కానీ అది ఆగదు. ఎందుకంటే ఇన్సూరెన్స్లు కానీ పాలసీలు కానీ అన్ని డిసైడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇది ఏంటంటే అకస్మాత్తుగా జరిగిన అగ్ని ప్రమాదమే తప్పించి, ఎందుకంటే కొత్తగా ఒక మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేస్తుండగా అది రివర్స్ అయింది. అంతకు తప్పించి ఇంకా దాంట్లో కొత్త మెటీరియల్ అంటే ఇప్పుడు దాన్ని ఒక మెటీరియల్ మార్చారనమాట. మెటీరియల్ మార్చి చేస్తున్నారు. దాంట్లో తప్పు జరిగింది కాబట్టి అది యాక్సిడెంట్ జరిగింది. అంతే తప్పించి కోటేశ్వరరావు గారు, ఇంత పెద్ద పరిశ్రమ, ఇంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారు, ఏదైతే మీరు చెప్పినటువంటి మెటీరియల్ మార్చడం వల్ల ఇదంతా జరిగింది అన్నప్పుడు ఒక కొత్త మెటీరియల్ యూజ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అక్కడ ఉన్నది యంత్రాలు కాదు కదా, మనుషులు కదా. అక్కడ అదేనండి, అదే నేను చెప్పే పాయింట్. దాని మూలంగా కంగారు పడి జరిగింది తప్పించి అది యాక్చువల్ గా మొత్తం అంతా వేయలేదండి. కొద్దిగానే వేసి ఆ మెటీరియల్ టెస్ట్ చేస్తున్నారు. అది ఓన్లీ టెస్టింగ్ చేస్తున్నారు. ఇంకా ఆ టెస్టింగ్ లోనే ఇదంతా జరిగింది. అంతకు తప్పించి, ఎందుకంటే నాకు బాగా స్టీల్ ప్లాంట్ లోనే పక్కనే ఉన్నాను. టెస్టింగ్ జరుగుతున్నప్పుడు కనీసం అక్కడ ఎవరు లేకుండా చర్యలు తీసుకోవాల్సింది. కనీసం ఆ ప్రికాషన్స్ అయినా తీసుకుంటే ఈ రోజు ఇన్ని కుటుంబాలు. అక్కడ ఆ పాయింట్ మూలంగానే ఇదంతా జరిగింది మేడం. దీని మూలంగా ఇది జరిగింది కాబట్టి ఇదంతా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అంతేగాని సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా, లేకపోతే ఇంచుమించు 20,000 మంది పనిచేసేటప్పుడు సేఫ్టీ లేకుండా ఎవరు ఏమి చేయరు. అలాంటి సిస్టమ్ వచ్చిందంటే అసలు ఆ ఫ్యాక్టరీ పనికిరాదు. 150 tons ఆఫ్ లిక్విడ్ అంటున్నారు, అవునా? ఏమండి, 150 టన్నుల లిక్విడ్ అంటున్నారు. అది ద్రవం ఏదైతే ఉందో
అవునండి, 150 టన్నులు 1500 డిగ్రీల కాలిపోద్దమ్మా. 150 టన్నులు లిక్విడ్ ని ఇంకా మొదలు పెట్టలేదు. కొంత శాంపిల్ తీసి మొదలు పెట్టేసరికి అది ఫర్నిచర్ అది ఆటోమేటిక్ గా ఫైర్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయదమ్మా. ఫైరింగ్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రాత్రి. మేము రాత్రి అంతా అక్కడే ఉన్నాం, ఇప్పుడు కూడా అక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. ఎందుకనంటే అది యాక్సిడెంటల్ గా ఇప్పుడు కారు వెళ్తుందండి, ఇంకో కారు వచ్చి గుద్దుతుంది, అది యాక్సిడెంట్. ఇది కూడా యాక్సిడెంటల్ గా జరిగింది తప్పించి ఇది యాక్సిడెంటల్ ఎందుకు అవుతుంది ఇప్పటి వరకు? అంటే ఏదో తెలియని జరిగింది అనుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ కొత్తది మనం లాంచ్ చేస్తున్నప్పుడు లేదంటే కనుక కొత్తదాన్ని మనం ట్రై చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు అదే కార్ విషయానికి వస్తే గనక మనం కొత్తగా ఏదైనా ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇంజిన్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకొచ్చినప్పుడు అది పనిచేస్తుందా లేదంటే కనుక బ్రేక్ ఫెయిల్యూర్ అవుతుందా అనేది ముందుగా టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా. జరిగింది ఆ వెరిఫికేషన్. అంటే మనం బయట మీకు చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు, కానీ అదంతా వెరిఫై చేసి చక్కగానే చేస్తున్నప్పుడు కొంత తప్పు జరిగింది, అది దాని మూలంగా జరిగిందే తప్పించి ఇది ఎవరి కొంత తప్పుకి మూల్యం 8 మంది ప్రాణాలు. కొంత తప్పుకి మూల్యం 8 మంది ప్రాణాలు. ఎవరు బాధ్యులు అనుకోవచ్చు? చాలా తప్పు అది జరిగింది. అది చాలా దురదృష్టకరం. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా మేమందరం కూడా. ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు రాత్రి ఒక స్టీల్ మినిస్టర్ ఎందుకు వచ్చాడు? ఇది తప్పు జరిగింది కాబట్టి వెంటనే స్టీల్ మినిస్టర్ వచ్చి దాన్ని రికవరీ ఎలా చేయాలని అందరితో డిస్కస్ చేసి ఒక ఆలోచన ప్రకారం ఎంపీ గారు రాత్రి 6:37 కల్లా అక్కడ ఉన్నారు. ఆయన ఎంపీ గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఎందుకున్నారు? దానికి ఏంటంటే ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి అది ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన దాంతో అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకనే నేను అనేది ఏంటంటే జరిగింది నేను అనేది యాక్సిడెంటల్ గా అంటే మీకు అర్థం కాలని నేను అన్నది అది ఏదో కళ్ళు మోసుకుని గుద్దింది కాదు. ఇది ఒక జరిగింది. మీరు ఎందాకేదో అన్నారు 8 మంది ప్రాణాలు అంటే చాలా 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 గౌరవం. ఎందుకంటే ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడిపోతాయి. దాన్ని పడకుండా కూడా మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటివి కూడా జరగకుండా ఇంకా ముందు అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియపాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఏదైనా సరే ఇట్లాంటి టెస్టులు చేసినప్పుడు లేదంటే కొత్తదాన్ని ఏదైనా లాంచ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు అక్కడ దగ్గరలో ఎవరు లేకుండా ఏది జరుగుతుందో మనం చెప్పలేము, ఎస్టిమేషన్ వేయలేము. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత నష్టాలను చూడడం తప్పించి చేసేదేమీ లేదు. చేతురికాలాక ఆకలి పట్టుకున్న సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇస్తున్నారా, ₹1 ఇస్తున్నారనేది కాదు. అక్కడ ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరగడానికి కారకులు ఎవరు, అక్కడ నిర్లక్ష్యమా, బాధ్యత రాహిత్యమా, లేదంటే కనుక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోపోవడమా అనేది. వెంకటరమణ గారు కొత్త పాయింట్ చెప్పారు. ఇప్పటి వరకు అక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో, ఏదైనా మెయింటెనెన్స్ జరగలేదేమో అనుకున్నాము. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొత్తగా ఒక లిక్విడ్ అనేది స్టార్ట్ చేసాము, కొత్తగా ఒక లిక్విడ్ పెడదాం అనుకున్నాము, దానివల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, అది ఫైర్ అవుతుందని ఎవరు అనుకోలేదు, ఆ ఫైర్ జరగడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది అంటున్నారు. కాదు మేడం, అక్కడ జరుగుతున్న కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ఈ మనకి ఏదైతే డెఫిసిట్ లోకి వెళ్ళిందో ఈ పరిశ్రమ, అప్పటి నుంచి కూడా ఏదైతే సేఫ్టీ భద్రతా విషయంలో యాజమాన్యం ఎప్పుడు కూడా సరిగా స్పందించలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంటల్ గా ప్రమాదాలు జరుగుతాయి, కానీ జరిగేటప్పుడు కూడా ముందుగా మనం ఇంత పెద్ద పరిశ్రమ నడిపించేటప్పుడు దానికి కావాల్సిన సేఫ్టీ అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ న్యూ రా మెటీరియల్ ఏదైతే వచ్చింది దాని టెస్టింగ్ లో భాగంగానే ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా ఈ సుమారుగా 12 మంది 10 మంది వరకు చనిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. ఆ కుటుంబాలకి మనం ఏ విధంగా చేయూతనివ్వగలం? భవిష్యత్తులో ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి ఎటువంటి భద్రతని మనం కల్పించగలమని చెప్పేసి ఈ యొక్క స్టీల్ యాజమాన్యం ఏది ఉందో ఇప్పటికైనా సరే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. గతంలో ఇదే ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ జరిగేటప్పుడు ఎన్నో మా ప్రభుత్వంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం. అయినా సరే వేగవంతంగా మేము సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి తర్వాత ఈ రావాల్సిన ఏదైతే ఉన్నా మంచి వైద్యం అందించిన సందర్భాలు చూసామో, అదే విధంగా ఎక్స్గ్రేషియా విషయంలో కూడా ఆ కార్మిక కుటుంబాలకు సమర్థంగా న్యాయం చేసామనే భావన మాలో ఉంది. ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడం కనపడుతుంది, కానీ ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఆ కుటుంబాలకి ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇస్తారని ఇప్పటికీ చెప్పలేదు. 25 లక్షలని చెప్పడం కాదు, ఆ కుటుంబాలకు రావాల్సిన పరిస్థితుల్లో దాన్ని ₹1 ఇవ్వాలని చెప్పేసి చాలా మంది కార్మిక సంఘాలతో పాటు మా పార్టీ కూడా మేము ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీలుగా మీరు వెళ్ళారండి?
మీది కూడా ఒక బాధ్యత ఉంటుంది కదా యాజ్ అ ప్రతిపక్షంగా. ప్రమాదం జరిగిన ప్లేస్ కి వెళ్ళాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి కావచ్చు, బాధితుల తరపున పరామర్శించడానికి వస్తున్నటువంటి నేతలు క్వశ్చన్ చేయడానికి కావచ్చు, వారికి ధైర్యంగా ఉండడానికి ఎంతవరకు వైసీపీ నాయకులు అక్కడ చేరుకున్నారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మేడం, ఈ ఇష్యూ జరిగినట్టే మా గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు వెంటనే సంఘటన స్థలంలోకి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అలాగే మాజీ మినిస్టర్, అదే విధంగా గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి ఆ పరిశ్రమలో ఉన్న సిబ్బంది ఏదైతే ఉన్నారో ఈ బంధువుల్ని, తర్వాత కార్మికుల యొక్క కుటుంబాలు కలవడం జరిగింది. అది కాకుండా మా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు కూడా వెళ్ళి కలిసి జరగడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఏంటి దీని మీద అని చెప్పి ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఆ కుటుంబాలు ఏ విధంగా కలవాలని చెప్పేసి ఆలోచన క్రమంలో పడ్డారు. తప్పకుండా ఆ కుటుంబాలకి న్యాయం జరిగేటట్టు స్టీల్ ప్లాంట్ ని కాపాడడం విషయంలో మేము వచ్చిన తర్వాత మేము ఉండేటప్పుడు 5 ఏళ్ల పరిపాలన ఎక్కడ ప్రైవేటైజేషన్ లేకుండా కార్మికులకి ఏదైతే ఉండో కంపెనీ యాక్ట్ ప్రకారం 8 hours డ్యూటీ ఉండేదో అవన్నీ మేము కార్మికులకు అనుకూలంగా పనిచేసాం. ఏదైతే వెంకటరమణ గారు, కొన్ని ఘటనల్లో రాజకీయాలు చేయొచ్చు, కొన్ని ఘటనల్లో రాజకీయాలు, కానీ రాజకీయ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం బట్టి ఇప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, కుమారస్వామి వచ్చారు, తర్వాత సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ వచ్చారు, మినిస్టర్స్ అందరూ అక్కడికి వచ్చారు, సీఎం పరామర్శించారు, ఏం జరిగింది ఏంటని చెప్పి కలెక్టర్ కి అడ్వైస్ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి యాక్షన్ సంబంధించి కాదు, అసలు ఎందుకు జరిగిందనే దానికి సంబంధించి రావాలి. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు ఎంతవరకు తీసుకున్నారనేది తెలియాలి. ఈ రోజు దానికోసం మాత్రం పెట్టడం జరుగుతోంది. ఎందుకంటే ప్రతిసారి ప్రమాదం జరిగింది, లేదంటే గ్యాస్ లీక్ అయింది, ఈ విధమైన ఘటనలు మనం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చోటు చేసుకునే దాని గురించి కూడా క్వశ్చన్ చేశాం. బట్ రిపీట్ కాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికైనా సరే పకడ్బందీగా తీసుకోండి. మనుషుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎక్స్గ్రేషియా 25 లక్షలు కాదు 25 కోట్లు ప్రకటించినప్పటికీ కూడా ఆ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురావడం అనేది ఎవరి తరం కాదు, అది అసాధ్యం. కాబట్టి ఆ పోయిన ప్రాణాలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఏడుస్తూ ఉంటే మన కళల్లో బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ ఫ్యామిలీని ఒక బాండింగ్ గా చూసుకుంటారు. ఆ ఇంటి పెద్ద మనిషి లేకపోతే కుటుంబం ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు. ఫైనల్ గా ఏం చెప్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మీరు చెప్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా ఎక్కడైతే ఎలాంటి ప్రాబ్లం జరిగా కంపెనీ ఇప్పుడు చూసారు ఎల్జీ ఫార్మర్స్ అనేది ఈరోజు నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే భద్రతా ప్రమాణాలు పాటించిన తర్వాత మళ్ళీ తెలుసుకోవచ్చు. అది కాక జనాల మధ్య ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా అది కాకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలంటే సిఎండి గారు, అదే విధంగా సేఫ్టీ అధికారులు, తర్వాత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా కలిసి ఈ భద్రతా ప్రమాణాలు పాటించాలి. దానికి ఒక కమిటీ 3-man కమిటీ అని చెప్పారు కదా, ఆ కమిటీలో ఏం జరుగుతుందనేది చెప్పి విచారణ చేసి లోతుగా విచారణ చేసిన తర్వాత ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. కాకపోతే చాలా మందికి అనుమానం ఏమొస్తుందంటే ఏదైతే అనకాపల్లిలో మెటల్ కంపెనీ వస్తుందో వచ్చిన తర్వాత విశాఖ ఉక్కిని నిర్లక్ష్యం చేస్తున్నాయి ప్రభుత్వాలని చెప్పేసి ప్రజల్లో వస్తున్న మాట ఇది. మేము చెప్పేది కాదు, ఏదో పార్టీలని మేము రాజకీయం చేయాలని అవసరం లేదు. ప్రతిపక్షంగా మీరు ఉన్నారని అనుకుంటున్నప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా మేమే ప్రతిపక్షం అని చెప్పి మీరు అంటున్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. దానిలో నష్టమేది ప్రజలు అనే మాట ఏంటి? ప్రజలకి భరోసాగానే కదా ప్రతిపక్ష పార్టీ ముందుంటుంది, ముందుగా చేయాల్సింది కూడా ఏదైనా కావచ్చు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.